మా సార్కున్న ఈ గొర్రెల మందలు సూపర్ బిజినెస్. అసలు భలే సంపాదించే డబ్బులు అయితే. ఇప్పుడు నేను వీటి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ గొర్రెకి 3 రోజుల కిందట 2 పిల్లలు పుట్టినాయంట. అయితే ఇది ఆ రోజు నుంచి నీరసంగా ఉంటుందంట. అయితే మా సార్ నాకు ఫోన్ చేసి, గణేష్ ఎడారిలోకి వెళ్ళి ఒక గొర్రె నీరసంగా ఉంది, ఆ గొర్రెని తీసుకుని వెటనరీ హాస్పిటల్ తీసుకురా అని చెప్పాడు అనమాట. నేను దాన్ని తీసుకుని వెటనరీ హాస్పిటల్ వచ్చేసరికి మా సార్ ఆల్రెడీ ముందే వచ్చి రెడీగా ఉన్నాడు అనమాట దాన్ని హాస్పిటల్లో చూపించడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయన వెటనరీ డాక్టర్ గారు అనమాట. దాన్ని చూసి అది కవర్లు తినేసింది, అందుకే నీరసంగా ఉంది, అంతేకాకుండా దానికి పొదుగు వాపు కూడా వచ్చింది అని చెప్పారనమాట. అయితే దానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఏమి చేయలేదు. దాని టెంపరేచర్ చూసి బ్లడ్ తీసుకుని దాన్ని తీసుకుని వెళ్ళిపోండి, మకం దగ్గరికి నేనే వచ్చి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారనమాట. పాపం అది ఎలా నడుస్తుందో చూసారా. దానికి 4 రోజుల నుంచి వాటర్ లేదు, ఫుడ్ లేదు. దాన్ని అలా వదలగానే పరిగెట్టిన దాని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం దాన్ని చూడగానే నాకు ఒకటే అనిపించింది, ఎంత మనం కోసులు తినే జీవమైనా గానీ బాధ నొప్పి దేనికైనా సహజమే కదా అనిపించింది నాకైతే. దాని బాధ మనకు చెప్పుకోలేదు కానీ కరెక్ట్ గా 4 రోజుల కిందట 2 పిల్లల్ని పెట్టి, అంతేకాకుండా దానికి పొదుగాపు వచ్చి లోన కవర్లుండి ఏమి తినలేకపోతుందంటే ఎంత బాధను భరిస్తుంది అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.